గత ప్రభుత్వంలో తిరుమల శ్రీవారి ఆలయంలోని పరకామణిలో దొంగతనం జరిగింది వాస్తవమే అని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అన్నారు. దేవుని డబ్బులు దొంగతనం చేసిన రవికుమార్ దగ్గరే డబ్బులు వసూలు చేశారని విమర్శించారు. రవికుమార్ బయటకు వస్తే అసలు భాగోతం బయటకు వస్తుందన్నారు. దొంగతనం చేసిన వ్యక్తి పశ్చాత్తాప పడితే వదిలేస్తారా అని ప్రశ్నించారు. రవికుమార్ 100 కోట్లు కాదు 300 కోట్లు దొంగతనం చేశాడన్నారు. రవికుమార్ దోచేసిన మొత్తం డబ్బులు భూమన, జగన్, ధర్మారెడ్డిలకు అందాయన్నారు. చిన్న కేసులకే జైలుకు పోతున్నారు. కోట్లు కొట్టేసిన వారిని ఎందుకు వదిలేశారని అన్నారు. కరుణాకర్ రెడ్డి చెప్పిందంతా మాత్రాన ప్రజలు నమ్ముతారా అన్నారు. జనసేన పార్టీ తరఫున శ్రీ వెంకటేశ్వర భక్తులుగా స్థానికుడుగా మేము కూడా దర్శనానికి పోయినప్పుడు రోజు 2000, 3000, 5000 వేస్తాం. మా డబ్బులు అవన్నీ అందరూ భక్తులు వేసే డబ్బులు. ఇప్పుడు ఆ డబ్బులకి లెక్క చెప్పాల్సిన బాధ్యత టీటీడీ మీద ఇప్పుడు ప్రభుత్వం కూడా ఉంది. వాళ్ళు ఇప్పుడు బయట పెట్టారు. నేనైతే మా కూటమి నేతలు వీడియో కూడా టెలికాస్ట్ చేసి చూపించారు ఏ విధంగా చోరీ చేశారో. అంటే అవన్నీ కూడా గత ప్రభుత్వంలో బయటపడినాయి అన్నారు. ఓకే, తీసుకొచ్చారు. దొంగలు ఏం చేశారు? మీరు దేశం దాటిచ్చారా? నాకు అనుమానం అతను ప్రాణంతో ఉన్నాడా లేదా అనేసి. ఎందుకంటే అతను నేను గతంలో చాలా సార్లుగా రవికుమార్ బతుకుంటే ఒకసారి కనిపించాయా చూడాలని నేను అంటున్నాను. రవికుమార్ ఉంటే కనీసం కనిపించాలి. నేను ఉన్నాను ఒక వీడియో కాల్, ఒక వాట్సాప్ వీడియోని పెట్టు, లేదా ఒక వీడియోతో ఇంటర్వ్యూని ఇవ్వు. ఎందుకంటే రవికుమార్ పట్టుకొస్తే గత ప్రభుత్వంలో ఎవరెవరికి ఎంత వాటాలు ఇచ్చినాడో, ఆయన పట్టుకున్నప్పుడు ఎవరెవరికి ఎంత రాసినాడో, ఏ ఆస్తులు ఇచ్చాడో తీయాలి. ఇప్పుడు నేను అడుగుతాను, నన్ను తీసుకెళ్ళి గతంలో అధికారులు ధర్మారెడ్డి కానీ లేకపోతే సీఏలు ఎవరైతే తీసుకెళ్ళి ఇది రవికుమార్ బిల్డింగు, ఇది రవికుమార్ బిల్డింగు, ఇది రవికుమార్ బిల్డింగ్ చూపిస్తే కాదు కదా. డబ్బులు ఒకటే లేదు, కోట్లాది మంది భక్తులు వేశారు కాబట్టి చూపించండి, మీడియా కూడా చూపించండి. తీసుకెళ్ళి మొత్తం ఏం ఆస్తులు ఇచ్చాడు, ఎంతెంత ఆస్తులు ఇచ్చాడు, దాని లెక్క ఎంత, దాని రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత, దాని గవర్నమెంట్ రేట్ ఎంత. ఇప్పుడు అవన్నీ వదిలేసి 100 కోట్లు కొట్టేసి 40 కోట్లు ఆస్తిస్తే మీద డబ్బులు ఏమైనాయి? మా లెక్క ఊరికి 100 కోట్లు అనుకుందాం, మిగతా కోట్ల డబ్బులు ఏమైనాయి? ఎవరు తీసుకున్నారు? ఈ రోజుల్లో కొండపైన ఒక శుభ్రం 300 రూపాయల టికెట్ బ్లాక్లు అమ్మితే పెద్ద వార్త రాసి వాడిని జైలుకి పంపించి వాడిని 10 రోజులు జైల్లో పెడతారు 300 రూపాయల టికెట్కే. అలాంటిది ఇన్ని 100 కోట్లు కట్టడితే జైలు పంపలేదు.